హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం వాటర్ మిలన్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. నా వీడియోని కంప్లీట్‌గా చూడండి. నా వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ వాటర్ మిలన్ అయితే తీసుకుందామండి. వాటర్ మిలన్ తీసుకొని ఇప్పుడు దాని పైన ఉండే స్కిన్ అంతా తీసుకుందాము. ఫస్ట్ 2 సైడ్స్ అయితే కట్ చేసుకొని స్కిన్ అంతా కట్ చేసుకుందామండి. ఆలోపు వాటర్ మిలన్ వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏంటో కొన్ని తెలుసుకుందామండి. వాటర్ మిలన్‌లో అధికంగా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. 98% అయితే ఇందులో వాటరే ఉంటుందండి. నెక్స్ట్ ఈ వాటర్ మిలన్‌లో ఈ వాటర్ మిలన్‌ని ఎక్కువగా తీసుకుంటే బీపీ కంట్రోల్‌లో అవుతుంది. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి, బి12 లాంటి విటమిన్స్ కూడా దీని ద్వారా మనకి లభిస్తాయండి. దీంట్లో తక్కువ క్యాలరీస్ అనేది ఉంటాయి. ఫ్యాట్ అనేది ఉండదు. 0% ఫ్యాట్ ఉంటుంది. అల్సర్ ఉన్న వాళ్ళు తీసుకుంటే మనకు మంట, వేడి అనేది ఉంటది కదా కడుపులో. సో, అలాంటిది కూడా కూల్ చేస్తుందనమాట. నెక్స్ట్ ఏంటంటే చిన్న పిల్లలకి జ్యూస్ రూపంలో ఇస్తే బాడీకి చలవ కూడా అండి. వ్యాయామం చేసే వాళ్ళకి పొటాషియము అందుతుంది కాబట్టి కండరాల నొప్పుల నుంచి కూడా ఇది మనకు ఉపశమనం కలిగిస్తుంది. పొటాషియం అది బాడీలో పొటాషియం అధికంగా ఉన్నవాళ్ళు అండ్ కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది. నెక్స్ట్ వాటర్ మిలన్ అయితే అంతా కట్ చేసుకున్నాం కదండీ. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ వాటర్ మిలన్ కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకుందాము. నెక్స్ట్ 5-6 వరకు ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ షుగర్ వేసుకుందామండి. 2-3 స్పూన్స్ వరకైతే షుగర్ వేసుకొని క్యాప్ పెట్టేద్దాము. నెక్స్ట్ ఒక 3-4 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకుంటే మన జ్యూస్ అయితే ఇలా రెడీ అయిపోతుందండి. ఇలా అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఒక గిన్నె తీసుకొని స్ట్రెయినర్ తీసుకొని స్ట్రెయిన్ చేసుకుందాము. ఇలా మనం స్ట్రెయినర్‌లో అంతా వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ స్పూన్ తీసేసుకొని అంతా కలుపుతూ ఉంటే మన దాంట్లో ఉండే పిప్పి అంతా సపరేట్ అయ్యేదాకా ఇలా కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే మన జ్యూస్ అయితే వచ్చేస్తుంది. పిప్పి సపరేట్ అయిపోయిందండి. ఇలా పిప్పి అంతా సపరేట్ అయిపోయిన తర్వాతకి జ్యూస్‌ని ఒకసారి కలిపేసేయండి. ఇలా పిప్పి సపరేట్ అయిపోయిన తర్వాతకి సైడ్‌లో పెట్టేసి నెక్స్ట్ ఇది ఒకసారి కలిపేసి ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకుందాము. నెక్స్ట్ సర్వింగ్ గ్లాస్ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఒకసారి జ్యూస్ అంతా కలిసేలా కలుపుకోండి. జ్యూస్ అంతా కలుపుకున్న తర్వాతకి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందామండి గ్లాస్‌లో. ఇలా గ్లాస్‌లో సర్వ్ చేసుకొని కూల్‌గా డ్రింక్‌ని తాగడమే. నెక్స్ట్ దీంట్లో కొన్ని కట్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలున్నాయి కదా! అవి పైనుంచి వేసుకోండి. మధ్యలో మనం తింటూ ఉంటే బావుంటుంది. నా వీడియోని మీరు కంప్లీట్‌గా చూసినందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఇది తాగేద్దాము. నా వీడియోని కంప్లీట్‌గా చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. Thank you so much for watching. Please like, share, comment and subscribe to Navta's Kitchen.